హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 రకాల ఆకుకూరలతో రోటి చట్నీ చేసుకుందామండి. ఇది ఎన్నో పోషక విలువలున్న పచ్చడి అండి. ఈ పచ్చడి వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. అవేమిటో మనం పచ్చడి చేస్తూ తెలుసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం ఎండుమిర్చి ఒక 20 ఎండుమిర్చి అండి, పచ్చడికి సరిపోతాయి. 20 ఎండుమిర్చి తీసుకున్నాము. ఇవి పాన్లో ఒక ఆయిల్ పోసి కొద్దిగా అందులో దోరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకొని దాంట్లో 2 చెంచాల ధనియాలు కూడా వేసుకొని వేగనిద్దామండి. అవి కూడా దోరగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనివ్వాలన్నమాట. అవి కూడా చల్లారిన తర్వాత మనం అందులో ఒక్కొక్క ఆకుకూరని విడివిడిగా వేపుకుందామండి. ముందుగా నేను గోంగూర వేస్తున్నాను. ఇది 10 రూపాయల గోంగూర అండి, అంటే 4 చిన్న కట్టలు వచ్చినాయి అనమాట. అంతేకాదండి, ఈ గోంగూరలో కాల్షియము, ఐరన్, విటమిన్ ఏ, సి, ఫోలిక్ యాసిడ్, పీచు ఎక్కువగా ఉంటుందండి. అన్ని రకాల ఆకుకూరల్లో కూడా ఇది కలిపి వాడుకోవచ్చు అనమాట. ఇక రెండవది చుక్కకూర అండి. ఈ చుక్కకూర జీర్ణ వ్యవస్థకు చాలా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ చుక్కకూరని డైట్లో చేర్చుకుంటే చాలా ఉపయోగకరం అండి. అలాగే ఇది కీళ్ళ నొప్పులకి, కాలేయం సమేత వ్యాధులకి అన్నిటికి కూడా చాలా ఉపయోగకరంగా. అలాగే కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, ఇలా చాలా రకాల విటమిన్లు ఉంటాయండి. ఇవి నోటిపూత, నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు, రక్తం కారడం, ఇలా చాలా రకాల వాటికి సహాయకారిగా, నిరోధించడానికి సహాయకారిగా పనిచేస్తుంది. కరివేపాకు జుట్టు రాలకుండా నియంత్రించడంలోనూ, కంటి చూపు మెరుగుపరచడంలోనూ, జీర్ణశక్తిని మెరుగుపరచడంలోనూ, కాలేయాన్ని శుభ్రపరచడంలోనూ, బరువు తగ్గడంలోనూ ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే పుదీనా గొంతు సమస్యలు ఏమన్నా ఉన్నా సరే వాటిని నిరోధించడానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఒక్కొక్క ఆకుకూరని విడిగా వేపుకొని పక్కకి తీసుకుని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత రోలు శుభ్రం చేసుకొని అందులో ముందుగా మనం వెల్లుల్లి, జీలకర్ర దంచుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కొద్దిగా నలిగిన తర్వాత అందులో కొద్దిగా గల్లుప్పు వేస్తున్నానండి. అది కూడా ఇప్పుడు ఇందులో మనం వేపుకొని చల్లారిన ధనియాలు కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకుందామండి. ఎండుమిర్చి, ధనియాలు బాగా నలిగిన తర్వాత ముందుగానే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసి దీంతో పాటు బాగా మెత్తగా కలిసిపోయేలా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క ఆకుని కొద్దిగా మిశ్రమాన్ని కలుపుతూ మెత్తగా అయ్యే వరకు నూరుకుంటూ ఉండాలండి. ఇలా రోట్లో వేసి చేసుకోలేని వాళ్ళు, అంటే దంచే ఓపిక లేని వాళ్ళు మిక్సీలో వేసి చేసుకోండి. అయితే టేస్ట్ అయితే మాత్రం తేడా ఉంటుందండి. రోటి పచ్చడే, మిక్సీలో వేసుకున్నది టేస్ట్ కొద్దిగా తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఓపిక ఉంటే కనుక ఖచ్చితంగా రోట్లోనే చేసుకోండి మీరు. సాధారణంగా మనం వీటిని విడివిడిగా పచ్చడి చేసుకుని తింటాము. అయితే ఇవి 5 కలిపి ఒక పచ్చడి చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచనతో 5 రకాల ఆకుకూరలను కలిపి ఒక పచ్చడిగా చేసి టేస్ట్ చూశానండి. చాలా బాగుంది. అంతేకాదండి, చాలా పోషక విలువలు ఉన్న ఈ పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ ముక్క వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మన రోటి పచ్చడి తయారైపోయిందండి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు వేస్తే కూడా 2-3 రోజులు నిలవ ఉంటుంది. ఇలా అయినా బాగానే ఉంటుంది. మీరు తాలింపు పెట్టుకుంటే ఇంకా ఇంగువ కూడా కలుస్తుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ పచ్చడి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నామండి. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అలాగే ఇంగువ కూడా వేద్దామండి. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని అరుగుదలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా జీర్ణశక్తికి ఉపయోగపడేవా మీరు అనుకోవచ్చు, కానీ ఇంగువ టేస్ట్గా కూడా బాగుంటుందండి. నిజంగా పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో చక్కగా సరిపోయిందండి. ఉప్పు, పులుపు, కారం కూడా. కావాలంటే కొద్దిగా మీరు నెయ్యి యాడ్ చేసుకొని తినేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు కుదిరితే ట్రై చేయండి. అలాగే నా ఐడియా మరియు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.